శయనేశురంభా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మ మగవాణి బ్రతుకుల్లో సగపాళ్ళు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై మగని మంచి కోసం పడే హార్తిలో సతిని మించగలరా మరే హాతులో ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వార్థమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మ కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెలే వేసిన విడిసిపోని బంధం తనై ఉండగా సహధర్మచారినే సరిలేని వరమని చక్యాని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాణి
నెరజానమున అంతరంగమందు నీవు కళ్ళకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందు బట్టి అయితే చాలా అమాయకుడు ఆడేం చేసినాడు క్యారెట్ అన్నం పట్టుకొని ఒక గుణపం పట్టుకొని పొలం పనికి వెళ్ళిపోయాడు. చెరువు పని కాదు పనికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 1 గంట వరకు పని చేశాడు. మరి ఆకలి వేస్తుంది. ఈ గుణపాము ఎండలో విడిచిపెట్టి ఈ క్యారెట్ పట్టుకొని సార్లోకి వెళ్ళి కొద్దిగా అన్నం తినేసి అలాగో చెట్టు పడుకొని 2 అవుతాడు పని చేద్దామని వచ్చి గుణపం ఇలా పట్టుకోండి. మరి ఎండలో ఉన్న గుణపం ఎలా ఉంటది? వేడిగా ఉంటుంది. గుణపం జ్వరం వచ్చింది. మరి వేడుకుని గుణపం జ్వరం అనుకోండి. అమాయకుడు జ్వరం గుణపం జ్వరం వచ్చింది అనుకొని ఆడు తువ్వాలతో గుణపం ఇలా పట్టుకొని డాక్టర్ దగ్గర పట్టుకుని వెళ్ళాడు. డాక్టర్ అంత దూరం చూసినాడు ఈయన్ని. ఈడు వస్తానా తేదా అయింది అనుకుంటాడు. అమ్మ ఈడు వస్తాడో తేదా అనుకోండు. డాక్టర్ గారు అన్నారు ఏమైనా వచ్చావాడు. మరి కొంత డాక్టర్ గారు గుణపం జ్వరం వచ్చింది ఏడు చేయలేండి అన్నాడు. గుణపం జ్వరం వస్తే మరి ఆయన చేస్తాడు. నాయన గుణపం జ్వరం తగ్గాలంటే ఇంటికి తీసుకెళ్లి ఒక తాడు కట్టి నూతిలో దించి ఒక అరగంట నుంచి బయట తీసి జ్వరం తగ్గిపోద్ది. మంచి ఐడియా ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు తాడు కట్టాడు నూతిలో దించాడు అరగంట నుంచి తర్వాత బయట తీసాడు. చల్లగా అయిపోయా. డాక్టర్ కూడా దండం పెట్టాల రూపాయి ఖర్చు లేదు. నా గుణపం జ్వరం తగ్గిపోయింది అనుకోండి. ఒక 10 రోజులు అయిందమ్మా. నాకేసలేదు ఆవిడ అన్నాడుగా అమ్మాయి. అయితే ఒక 10 రోజులు అయింది. వాళ్ళ అమ్మమ్మకు పోవాలి. వాళ్ళ అమ్మమ్మ జ్వరం వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ జ్వరం వచ్చింది. అంటే జ్వరం వచ్చింది ఎప్పుడు రాత్రి 2 గంట అప్పుడు ఆ టైం జ్వరం వచ్చిందా? 2 గంట జ్వరం వచ్చి ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్ళాలా? అవును కదా. ఛార్జీలు వేస్ట్ డబ్బులు వేస్ట్. అవును మరి డాక్టర్ అలాగే నాకు సురు చెప్పలేదు. వాళ్ళ అమ్మమ్మకి ఏడు చేయనాడు కాలు చేతులు కట్టేసి నూతిలో దించి 1 గంట నుంచి బయటికి తీసినాడు. హరే రామ హరే కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ. వాళ్ళ అమ్మమ్మని బయటకు తీస్తాడు. ఎన్ని అగరబత్తులు ముట్టించాడు కానీ ఆవిడ పడుకొని అగట్లా. ఒరే పడుకోలేదు చచ్చిపోయింది. నారాయణ నారాయణ నీకేదో రోజు నారాయణ నారాయణ అంటారు. నీకంతా మేము అయితే మరి ఆవిడ పడుకొని అగట్లేదు. చనిపోయింది. అటువంటి అమాయకుడు పోనవన్నీ ఎందుకు? మా ఊర్లో కుర్రాడు అన్నాడు. అయితే చాలా మంచోడు అమ్మాయి. మరి ఆడే కాదు మరే కాదు నేను మంచి విద్య నేర్చుకున్నాను. గొప్ప విద్య నేర్చుకోను. ఏంటి తెలుసా? దొంగతనము. దొరికిపోతే దొంగ అయితే గొప్ప విద్య నేర్చుకోండి. ఈడేడు చేయనాడు. నా దగ్గరికి వచ్చి అన్నాడు ఈడు మా ఊర్లో వంట కుక్కు
వంట కుక్క ఆ. నోరు మీద అచ్చా ఎవరితో అంటేనే పిల్లకపోయి వెళ్ళిపోతాడు ఎందుకంటే క్వార్టర్ మందుని పోయిన మట్టి ఎక్కిపోతుంది రేపు నా పెళ్లి రమ్మనవా? వస్తాడు కానీ పెద్ద పొయ్యి ఉండాల ఆ పొయ్యి మీద కాసు అంటాడు అంటే ఈ నెలది పెద్ద పొయ్యి పెట్టాలా అయితే ఈడు మా ఊర్లో వంట మాస్టర్ ఇదేమన్నాడు తెలుసా గురుగారండి గురుగారండి నువ్వు పనికి వెళ్ళవు పాటుకి వెళ్ళవు ఎలాగంటే జరుగుతుంది తినడానికి ఎక్కడి నుంచి వస్తుందండి ఒక అబ్బాయిని మంచి విద్య నేర్చుకున్నాను ఏదో రోజు నీకు కూడా మంచి ముహూర్తం చూసి బొట్టు పెడతాను ఏ విద్య నేర్చుకున్నా ముహూర్తం మండలి దానికి బొట్టు పెట్టాలి అలాగైతే మనకు అబ్బుతుంది విద్య అయితే అలాగే అన్నాడు మా ఊరి ప్రెసిడెంట్ గారు అబ్బాయి పుట్టిన చేసుకోండి ఆయన సరదా డబ్బులున్నాడు పుట్టిన జరుపుకోండ్రు అయితే నీకు చెప్పదు బొంగనం గట్టి డబ్బులు ఉన్నాడు ఆయన ఏంటి చేయనాడు మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు ఏం ప్రోగ్రామ్ అదే డాన్స్ బేబీ డాన్స్ అంటే డాన్స్ కొంటావులే అయితే ఊర్లో ఈ ప్రోగ్రామ్ బుక్ చేస్తే బాగోదని పొలంలో పెట్టాలి జనాలందరూ వస్తారు అమ్మాయి పొలంలో పెడితే మరి డాన్స్ అంటే అందరికీ పిచ్చెత్తుమారు జన అంటే సగం వరకు ఆ డాన్స్ సగం ఇంకో డాన్స్ ఉంది అదే డాన్స్ మొత్తం వెళ్ళిపోయారు ప్రెసిడెంట్ భార్య పిల్లలు అందరూ వెళ్ళిపోయారు కానీ ప్రెసిడెంట్ కూడా తల్లి మాత్రం దారబంధం కట్టే మంచం వేసుకొని పడుకోండి ముసలమ్మ కాబట్టి ఆవిడ ప్రోగ్రామ్ కి పడుకుంది ఇంట్లో దారబంధం కట్టే మంచం వేసుకొని పడుకుంది మరి అదే టైం అనుకొని ఇంటి తీసుకొని ప్రెసిడెంట్ గారింటికి దొంగతనానికి వెళ్ళాం మరి అందుకే అమ్మాయి ప్రెసిడెంట్ గారికి దొంగతనానికి వెళ్ళామా ప్రెసిడెంట్ గారు ఇంత తాళం కప్పేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారు ప్రెసిడెంట్ గారు ఇంటికి పెద్ద తాళం కప్పేసుకోండి మరి తాళం ఎలాగ వస్తుంది అప్పుడు చిన్న ఐడియా వచ్చింది ఈ తాళం పెట్టి తాళం కప్ప కింద వాడు తల పెట్టి మామూలు సౌండ్ వచ్చేసి అందుకే ఆడు తాళం కప్ప పెట్టి ఇంత గొడ్డ పట్టుకొని కొట్టావు వచ్చింది కానీ ఆడు కారు కుట్లు పడ్డాయి నీకు తెలియదేంటి ఇక్కడ ఆయన నిలబడ్డా కుట్లు పడ్డాయి అయితే అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోవాలి నేను మాంసం ఎక్కింది పెట్టి వెళ్తుంటే ఆడు మాంసం ఎక్కిపోతా అంట ఇలా ముస్లిం బాబు అలగరారా ఇలా వచ్చారంటే వచ్చిన అయితే నేను డబ్బు బంగారం ఎక్కడుందో నేను వెతుకుతుంటే వంటగది ఎక్కడుందో వెతుకుతా అంట తిండిపోతాడు వంటగది ఎక్కడో చాలు మరి ఏం అక్కర్లేదు అమ్మాయి ఈ వంటగది ఎక్కడో వెతుకుతాడు నేను వెళ్ళాను బీరువా ఎడగొత్తి డబ్బు తను తీసి మూట కట్టాను నేను వస్తాడు ఏమున్నాయి కదా ఉన్నాయి వెండి బంగారము అన్ని మొత్తం మూట అయింది అదే ఉంది ఎండి చేపలు ఎండి చేపలు వేల కట్టించారు అది కాదు వెండితో తయారు చేసిన చేపలు అవే అన్ని చేపలు మొత్తం ఎండి చేపలు అవి ఉన్నవే పమ్మికలు నీకు నమస్కారం ఆ వెండి బంగారం అంతా నువ్వు మూట కడుతున్నావు మూట కట్టాడు ఆడేం చేశాడు ఆడేడ్చాడు వంటగదిలోకి వెళ్ళిపోయి సేమియా తయారు చేసింది ఏంట్రా ఒరే దొంగతనంకి వెళ్ళి సేమియా తయారు చేసారా మీ సిగ్గులేదురా మీకు అవును ఆడితే నాకెందుకు పాపం పుణ్యం తెలియదురా వచ్చా అంత ఆడు అంతే మరి లేకపోతే ఉండాలి 24 గంటలు ఇంకా ఇలాగ అయిపోయింది కానీ అంటిపోలేదు ఇవ్వలేదు ఎక్కువ అమ్మాయి ఇది వచ్చా అన్నాడు గొప్ప అమ్మాయి గురుగారండి నువ్వు డబ్బు బంగారు నాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానేయండి చికెన్ లే కదా దోమలు అమ్మాయి అయితే డబ్బు బంగారం ఇస్తేవ్వండి లేకపోతే లేదు నేను సేమియా తయారు చేశాను వేడి వేడి పలాసుకుంది కొద్దిగా తీసుకుంటాను అమ్మాయి వాడు గ్లాసు నేను గ్లాసు తీసుకుంటాను ఇంకా గ్యాస్ ఆపాలా తల మరి బోల్డ్ ఉండిపోయా నా దగ్గరికి వచ్చి అన్నాడు గురుగారండి ఇంక బోల్డ్ ఉండిపోయింది ఏడ్చేయాలి నేను ఎలా మాట్లాడాను ప్రెసిడెంట్ గారు తెల్ల వంకర చూశాను ఆవిడ ఈ నిద్దట్లోనూ నోరాగలించారు పడుకుంది పడుకుందా నేనేమన్నాడికి ఓరే ఉట్టి వేస్ట్ అయిపోద్ది ముసలాం ఆకలితో పడుకుని పడుకుంది ఆ వేడి తెచ్చి అవి నోట్లో పంపిరాను మరుగుతుంది నాకు అంత ఐడియా రాలేదు అమ్మాయి ఇలా పట్టుకుని వచ్చి ఈ ముసలాం మీద ఉంది కదా ఆవిడ నోట్లు కొడకొడ పంపాను ఎప్పుడైతే పంపాడో ముసలాం
నిండు ప్రాణం తీసుకున్నారు కదరా మరి దొంగతనం నేర్పేవరా ప్రాణాలు తీస్తాము ఎప్పుడైతే ముసలం చనిపోయిందో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు ఆలపించే అనుభు అనుభు స్వాగతాంజలి ఆలకించి మేలికుందిని అనర్కలి వేచి ఉంది వల్లపులోగిలి అయితే డబ్బు బంగారం ఇస్తేవ్వండి లేకపోతే లేదు నీ సేమియా తయారు చేశాను వేడి వేడి సేమియా తయారు చేశాడు పలాసుకుంది కొద్దిగా తీసుకుంటాను అమ్మాయి వాడు గ్లాసులో ఈయన గ్లాసు తీసుకుంటాడు ఇంక గ్యాస్ ఆపాలా తల 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 మరిపోయింది ఇంకా బోల్డ్ ఉండిపోయా నా దగ్గరికి వచ్చి అన్నాడు గురుగారండి ఇంక బోల్డ్ ఉండిపోయింది నేను ఎలా మాట్లాడాను ప్రెసిడెంట్ గారు తెల్ల వంకలు చూశాను ఆవిడ ఈ నిద్దట్లోనూ నోరాగలించారు పడుకుంది
అని ముసలోళ్ళు అంతేలే, నిద్ర వస్తే నోరు ఆగలించి పడుకుందా నేనేమన్నాడికి ఓరే ఉట్టి వేస్ట్ అయిపోద్ది ముసలా ఆకలితో పడుకుని ఉంది ఆ వేడి తెచ్చి అవి నోట్లో పంపిరాను మరుగుతుంది మనకు అంత ఐడియా రాలేదు అమ్మాయి ఇలా పట్టుకుని వచ్చి ఈ ముసలాం మీద ఉంది కదా ఆవిడ నోట్లో కూడా పంపాను ఎప్పుడైతే పంపాడో ముసలాం దరిద్రుడా ఒరే బెకారోడా నిండు ప్రాణం తీసుకున్నారు కదరా మరి దొంగతనం నేర్పేవరా ప్రాణాలు తీస్తాము ఎప్పుడైతే ముసలం చనిపోయిందో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు ఈ లోపు సగం రాత్రి అయిపోయిందట అప్పుడు ఆ డాన్స్ కదా మరి ఇంకో డాన్స్ పెట్టారు అప్పుడు ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేస్తున్నారు భార్య అందరూ ఇంటికి వచ్చేస్తున్నారు వచ్చేస్తారు మరి వాళ్ళు వస్తాడికి ఈ సౌండ్ బండి సౌండ్ వస్తుంది పాసర్ బైక్ అప్పుడు చూసినాము చూసి ఏడు చేద్దాం ఈడు మెల్లిక నిద్ర ఎక్కిపోండు ఎవరు ఓ అటుకెక్కిపోయాడు ప్రెసిడెంట్ గారు తల్లి చనిపోయిందా మంచం ఉంది కదా ఆ మంచం చనిపోయిన మంచం కింద నువ్వు దూరిపోయావు అటుక మీద ఉన్నాడు ప్రెసిడెంట్ గారు వచ్చాడు ఏడు తలుపు తీస్తుంది తీస్తుంది మా అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ ఏం చేస్తాను చూసాడు ఈ గెజులెళ్ళి మరి ఆ పంపించాడు కాదు అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు ఇవాళ గారెలు బూర్లు అన్ని వండాము అన్ని వండుకోనము తిన్నాము కానీ మా అమ్మ సేమ్ వేసేసుకుని తినకపోతే నోరు కడుక్కుని తప్పేటి పడుకుని పోయింది ఎంత కక్కుతారు మీ అమ్మ అనుకుని దగ్గరికి వెళ్ళి అంటాడు అమ్మా అమ్మా పలికిందా మీ ఊరు చచ్చిన పడుగుతా రేటు అవునండి పలికింది నేను రావాలా రోజు ప్రోగ్రామ్ మానేడు అన్నయ్య ఆ ముసలం కోసమే అమ్మా 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 అని చెప్పేసి భార్య పిల్లలు గొల్లు మంది ఇరుగోలు పొరుగు ఉంటారు కదా గొల్లు అంటారు పదారు అందరూ వచ్చి ఒక అమ్మ అంటుంది అవునమ్మా ఏడు చేస్తాము వచ్చి అమ్మ నేను అటు వెళ్ళాము మంచి చెడ్డ మాట్లాడామమ్మా ఇప్పుడు వరకు అటు వెళ్ళారు అట్లా ఏం మంచి చెడ్డ మాట్లాడాము మనం ఏడు చేస్తామని ఒక అమ్మ అంతే ఇంకొక అమ్మ అంటది అవన్నీ మనకి ఏడు చేస్తామమ్మా అంతా మేదోడే చేసాడు అన్నాడు అంతా మేదోడు చేసాడు అతను లేడా పనికి మాలాడు నిద్ది మీద అమ్మ నాయన చూశాను అనుకోని మీ అమ్మ నాయన అక్కడనే చంపను అనుకోని వేటి నా తోడికి ఇంకోటి ఉన్నాడు కాకపోతే మీ అమ్మ చచ్చిపోయి మంచి కదా చూడాలి అమ్మ రెండు కాలు పట్టుకుని బయటకు తీసి ఈడ్చి కట్టి కొట్టేసి 6 మాసాలు జైలు పెట్టారు అటువంటి విద్యలు నేర్చుకున్నాడు అలా దొంగతనం ఎప్పుడు ఎవరికి నేర్పకరా దరిద్రుడా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా
చిన్నను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నముల వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించనను వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించనను తీయని హృదయంలో తేనెలే కురిపించనను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం పిన్న నడకలేవే మురళికి అంగన్ని పలుకులేవే శృంగార సంగీతం చాంపినల వేళ చూడాలి నానాచలిలా నెమలికి నేర్పిన నడకలేవే మురళికి అంగన్ని పలుకులేవే శృంగార సంగీతం చాంపినల వేళ చూడాలి నానాచలిలా నెమలికి నేర్పిన నడకలేవే కలహంసలకిచ్చిన పదగతులు ఇలాగో ఇలా మెచ్చిన స్వరగతులు కలహంసలకిచ్చిన పదగతులు ఇలాగో ఇలా మెచ్చిన స్వరగతులు నీలాల కన్నుల్లో తారకలు తారాడు చూపులో చంద్రికలు నీలాల కన్నుల్లో తారకలు తారాడు చూపులో చంద్రికలు కురులు గిరిసి మైల కురిసి తెలిసిన కాళిదాసు కమనీయ కల్పనా వలపు శిల్పం శకుంతులను నెమ్మలికి నేర్పిన నడకలేవే మురళికి అందరినీ పలుకులేవే శృంగార సంగీతం చాంపినల వేళ చూడాలి నానాచలిలా నెమ్మలికి నేర్పిన నడకలేవే
కుంతులను నెమలికి నేర్పిన నడకలేవే మురళికి అందరినీ పలుకులేవే నెమలికి నేర్పిన నడకలేవే విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్వందన నొసగిన ఆది ప్రణవనాదము ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం విరసించి తిని ఈ గమనం విపంచన వినిపించి తిని ఈ గీతం వేణియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగతులై వినీల గగనపు వేదిక పైన ప్రార్థిస వేణియ పైన దినకరమయోగ తంతుల పైన జాగృత విహంగతులై వినీల గగనపు వేదిక పైన పల్లికిన కిల కిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరించినై విరసించి తిని ఈ గమనం విపంచినై వినిపించి తిని ఈ గీతం శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవననాద తరంగం చేతన్న పొందిన స్వందన ధ్వనించు హృదయ మృదంగత్వం జనించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన్న జీవననాద తరంగం
సేతన్న పొందిన స్వందన ధ్వనించు హృదయ మృదంగ స్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరసించి తిని ఈ గమనం విపంచనై వినిపించి తిని ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన తల్లికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నిలరాజు ఈ రోజు వినిపించేను ఆతని పావని పాద ధూళికై అవని అని వనవు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను పాల సంద్రమై పరవశించే వస్తాడు నారాజు రానే వస్తాడు నిలరాజు నిలిచేనులే వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో నా
అమ్మ దండ దండముతోలి మాయమ్మ 10,000 పొందనాలే ఒలే మాయమ్మ 10,000 పొందనాలే మాయమ్మ 10,000 వందనాలే ఒలే మాయమ్మ 10,000 వందనాలే అమ్మ సల్లని వేళపుడోలి మాయమ్మ పాటే పాడునాము ఒలే మాయమ్మ పాటే పాడునాము కలిందు మన్ని రాజు మాయమ్మ కలిందు మన్ని రాజులే మాయమ్మ కలిందు మన్ని రాజులే అమ్మ కాలిందు మన్ని రాజోలి మాయమ్మ కాలమైపోయినాడు ఒలే మాయమ్మ కాలమైపోయినాడు కాలిందు మన్ని రాజులే మాయమ్మ కాలం తెచ్చినాడే మాయమ్మ కాలం తెచ్చినాడే అమ్మ ముసలి వనములలో నోలి మాయమ్మ మూలమైనావా ఒలే మాయమ్మ మూలమైనా మాయమ్మ మూలం చేసినాడే మాయమ్మ చేసినాడే అమ్మ పాలవనములలో నోలి అమ్మవరో ప్రబలమైనావు ఒలే మాయమ్మ ప్రబలమైనా మాయమ్మ కలిసి ఉన్నాడే మాయమ్మ కలిసి ఉన్నాడే వనములలో నోలి అమ్మవరో వెలసయున్నావు ఒలే మాయమ్మ మాయమ్మ కలిసి ఉన్నాడే మాయమ్మ కలిసి ఉన్నాడే అమ్మవారికి అవును. కొలిసేవారు లేరు ఓహో. మొక్కేవారు లేరు శభాష్. దేశం మీద దేవునే వెళ్ళాలి అవును. రాజ్యం మీద గ్రంబనే వెళ్ళాలి ఆహా. కానీ అవును. నాకు కొట్టు సీరలు లేవు ఓహో. కట్టు రవికలు లేవు అవును. అని అమ్మవారు ఆలోచిస్తూ ఆహా. పిఠాపురంలో ఉన్న సాలనికి ఒక జాబు వస్తుంది అమ్మవారు గొప్ప తెలివి తక్కువ అవునా అప్పటికి రాయవలసింది పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి ఏలకోలు కాదు పువ్వులు కొన్నాడు పట్టు చేరుకోండి అమ్మవారు అవును. జాలారవాడికి ఒక జాబు వస్తుంది ఏముంది? ఎలాగంటే ఆ. ఒరి వినురోరి సాలన్నోరి సాలన్న వినుర సాలన్న ఒరి సాలన్న వినుర సాలన్న దేశానికి నీవైనోరి సాలన్న చేరడమెయ్యరా ఒరి సాలన్న చేరడమెయ్యరా రాజానికి నీవైనోరి సాలన్న రవికులు వెయ్యలరా ఒరి సాలన్న రవికులు వెయ్యలరా అమ్మవారు సాలన్నకి ఇలా ఒక జాబు రాసింది అవును. సాలన్న ఆహా. జాబు చదివాడు చదివి తలకేమంటికి స్నానం చేసుకున్నాడు చేసుకొని పట్టు పంచెలు కట్టుకున్నాడు కట్టుకొని పిఠాపురం సంతకి బయలుదేరి తూసుతోలం పట్టునూలు అవును. ఎంచి యాపలం పట్టునూలు ఆహా. కొని తెచ్చి అవును. మంగళవారం 7 గంటలకు మగ్గం వేసి మగ్గం వేసి. అమ్మవారు సేరలు రవికులు ఆహా. సాలన్న ఆ. ఎలా నేస్తున్నాడంటే ఏదుందా? ఓ సాలన్న పై ఆడ కొంగులోన ఓ సాలన్న పావురాలు నేసినాడు ఓ సాలన్న పిచ్చి కొంగులోన ఓ సాలన్న పిచ్చి కొలు వేసినాడు ఓ సాలన్న ఎండు కొంగులోన ఓ సాలన్న అంపులే వేసినాడు ఓ సాలన్న సేరంత నేసినాడు ఓ సాలన్న చింత పువ్వులు నేత ఓ సాలన్న మట్టి పెట్టి నేసినాడు ఓ సాలన్న మల్లె పువ్వులు నేత ఓ సాలన్న రోజు మధ్యాహ్నమకి ఓ సాలన్న సేరలో రవికులు ఓ సాలన్న మట్టలే పెట్టినాడు ఓ సాలన్న వారుండేది ఓ సాలన్న వాళ్ళు పోస్తున్నాడు ఓ సాలన్న ముళ్ళు తోటల
చక్కగా అమ్మవారు ఉండే మాలకు వచ్చాడు సాలన్న. వచ్చి అమ్మవారికి సేర్లు రవికులు సమర్పించాడు. అమ్మవారు సంతోషంతో అందుకుంది. సాలన్నకి కోరినంత ధనం ఇచ్చి పంపించింది. కొలుసు తోమడు ధనం కొలకు తోమడు ధనం సాలన్నకి ఇచ్చి అమ్మవారు ఆ సేర్లు రవికులు ధరిస్తూ దండు రాండవతో బయలుదేరుతుంది. ఎక్కడరా? సాలూరు సంబరాలకి. అవునరా? ఎలాగంటే ఉన్నాయమ్మ దేశానికి నువ్వైనా ఉన్నాయమ్మ సేరు కట్టినాది ఉన్నాయమ్మ రేపు తొడిగినాది ఉన్నాయమ్మ దుద్దులో జమకాల ఉన్నాయమ్మ దిగునాయాలి ఉన్నాయమ్మ బయలుదేరినాది ఉన్నాయమ్మ దండ్రి ఆడవతోని బయలుదేరినాది ఉన్నాయమ్మ మంగళోళ్ళింటావి ఉన్నాయమ్మ తాలుగరి నీళ్ళు ఉన్నాయమ్మ సాకులోళ్ళింటావి ఉన్నాయమ్మ పర్రైది మిటీలు ఉన్నాయమ్మ మెదరోళ్ళింటావి ఉన్నాయమ్మ మెట్టు చెయ్యిళ్ళు కొన్ని ఉన్నాయమ్మ రోళ్ళింటావి ఉన్నాయమ్మ అనుకూటి గాఠాలు ఉన్నాయమ్మ సల్లి వడపప్పు ఉన్నాయమ్మ సన్నమ్మడ పండ్లు ఉన్నాయమ్మ ఎండకేసించినాది ఉన్నాయమ్మ ఎండిడేరాలు ఉన్నాయమ్మ నెడకేసించినాది ఉన్నాయమ్మ మైపురిడేరాలు ఉన్నాయమ్మ రుమ్మనర్రమ ధూళి ఉన్నాయమ్మ కమ్ముదాయున్నది ఉన్నాయమ్మ ఎత్తిగట్టెక్కినాది ఉన్నాయమ్మ తంపులేసినాది ఉన్నాయమ్మ దడదడముదైలో మాయమ్మ పల్వేలు వందనాలే మాయమ్మ పల్వేలు వందనాలే అమ్మవారు దండు రాండవతో బయలుదేరి కట్టి ఎక్కి ఆవల ఒడ్డుకు చూస్తుంది. ఎవరు ఎక్కడ కనిపించడం లేదు. ఒరే మిట్ట మధ్యాహ్నంతో అమ్మవారు బయలుదేరిందిరా, చీకటప్పుడు కాదు. అమ్మవారు చక్కగా వెతుకుతుంది. ఏమి ఆ ఏటిలో ఉన్నాడు జాలారి వాడు. ఆడు బాధకాడు పడతాడు, చేపలు పట్టుకుంటాడు. ఆ జాలారి వాడు చేపలు పట్టుకు తిరుగుతున్నాడు. వచ్చిందే వాడి కోసము. ఒరే వాడి ఆగడాల కొద్దే లేకుండా పోతుంది. ఆడి పాపం పండే రోజు వచ్చింది. అమ్మవారు కన్నె పిల్ల రూపంలో వచ్చి వాడికి అంతం చేయాలి. అవునా? ఎవరి వంక వాడికి చావు లేదు. అమ్మవారి వంక చావుంది. అమ్మవారి వంక కన్నె పిల్ల రూపంలో వచ్చింది. అమ్మవారు రాలేదు. అప్పుడు అమ్మవారు ఆ జాలారి వాడిని ఇలా కేకలు వేస్తుందిరా. కేకలు వేసిందో జాలారి వాడు లేచి చూశాడు. అమ్మవారు రూపం తలుక్కుమంటుంది. ఆకులు తీయమంటే జనాలు లెక్క పెడతాడు. ఆడేంట్రా మధ్యలోనా? ఆడు మధ్యలో రాబోతాడు, కడుపు నిండదు. ఆహా ఎవరి భామ? ఆ గొంట సక్కులు తినమంటే బొక్కలు లెక్క పెడతాడు. ఏంటంటే ఏడు తినంటే భామ ఎంత అందంగా ఉంది, చక్కని చుక్కలా ఉంది. ఎవరైతే మనకేంటి, తప్పకుంటే భామను పెళ్లి చేసుకుంటాను అని జాలారి వాడు అమ్మవారిని తెలియదు వచ్చాడు అమ్మవారి వద్దకి. కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఎలాగంటే భామ కన్న ఓరే ఊరే అవరు భామ ఓరే ఊరే అవరు భామ ఎదురు కోడలమ్మ అవరు భామ ఎదురు పోటీ అవరు భామ ఊరటి పేరేటే అవరు భామ ముందు ఊరే ఊరే అవరు భామ ఎన్నింటిదే ఊరే అవరు భామ నీ మనసు నా మనసు అవరు భామ రెండు ఒకటవ్వాలి అవరు భామ యొక్క కర్రల పడవ అవరు భామ తిప్పి నేను తెస్తాను అవరు భామ నీ మనసు నా మనసు అవరు భామ రెండు ఒకటవ్వాలి అవరు భామ ఆ ఏటి ఎదులు కర్ర అవరు భామ నీ ఏటి పొందుతుంది అవరు భామ నీ మనసు నా మనసు అవరు భామ రెండు ఒకటవ్వాలి అవరు భామ పాలు పొంగినట్లు అవరు భామ ఏరైన పొంగుతుంది అవరు భామ నీ మనసు నా మనసు అవరు భామ రెండు ఒకటవ్వాలి అవరు భామ జలుమూరు కొండ మీద అవరు భామ ఆ తల్లి వరసాలే అవరు భామ జపవచన దాను ఎవరు భామ జపమనంటాడా అజారి జపమనంటాడా. ఎప్పుడైతే జాలారి వాడు అమ్మవారిని ఇలా ప్రశ్నించాడు
అమ్మవారు అంటుంది అంటుంది జాలారి నా కన్నవారు నా అత్తవారు నా వృత్తాంతమును అడుగుచున్నావా? నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తాను. సరే జాలారి, లేకపోతే పడవ తీయను. నువ్వు నాకు అన్నయ్యలాంటి వాడు నేను నీకు భావన అవుతాను. ఆడు నీకు అన్నయ్య అవుతాను. దరిద్రుడా, మాట ఎంత మాట ఏమే నా మాట కాదని ఎవరో పడవ తీసారనుకో తెడ్డిచ్చేస్తాను. తెడ్డా? ఏం తెడ్డు? తెడ్డి పడవ నడుపు తెడ్డి. ఓ దాని తెడ్డి అంటారా? నేను అసలే కొలపేద్దని నా మాట కాదని ఎవరైనా పడవ తీసినారు అనుకో తెడ్డిచ్చేస్తాను. జాలారి నా కన్నవారు అత్తవారు చెప్తాను ఒకసారి విను. నీ వృత్తాంతం చెప్తే పడవ తీస్తా. సరే, లేకపోతే ఇసుక దెప్పుల మీద ఉండిపోతావు, మాడి మసి అయిపోతావు. ఏంటి ఇసుక దెప్పుల మీద ఈ ఇసుక ఈ గాలి ఈ నీరు ఇవేమి నాకు చెయ్యురా? అంతా నేనే. ఎలా సాయంత్రం వరకు అలాగుండా అప్పుడు చెప్తాను నీ పని. సరే చెప్తారు విను. నందనపురము అత్తవారనకపల్లి కన్నవారకు సుమకోట తీపజివాడ ఊరు తూర్పున ఊరమ్మ తల్లి బజివాడలుండేది కంట దొర్గమ్మనురా రాహిగాడలుండేది మచ్చిగైరమ్మనురా రాజములుండేది కొల్పల్లమ్మనురా పాలకొండలుండేది వైజాగలుండేది కనక మహాలక్ష్మి బాధపట్నం నుండేది నేలమ్మ తల్లి బొమ్మలుండేది కొత్తమ్మ తల్లి నర్సింపేటలుండేది పైన తల్లమ్మనురా తల్లివే నా కనవుతు నా కనవుతులు. జాలారవాడికి ఎన్ని చెప్పినా అర్థం కాలేదు. నువ్వు నాకు కావాలంటున్నాడు అంతే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే పలవ తెస్తావు, లేకపోతే మాట మరి మా మాటవాడు కాదు. ఏమనుకుంటున్నావు? అప్పుడు జాలారివాడు ఏమంటున్నాడు? తప్పకుండా నీకు నేను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అమ్మవారు అంటుంది జాలారి నీకు పెళ్ళేగని కావాలంటే నాకన్నా పెద్దవారు నా అక్కీలున్నారు, పెళ్లి చేస్తాను. నాకాడి పెద్దవారు మీ అన్నలు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి పెళ్లి చేస్తే మరి పేరు చెప్పుకుంటాను. జలారి అయితే నేనే కావాలా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పడవ తెస్తాను. సరే, నాకు లేట్ అయిపోతుంది, నేను సాలూరు సంబరాలకు వెళ్ళాలి. కరెక్ట్ నేను రెడీ చేస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు. ఒప్పుకున్నావు కదా? ఒప్పుకున్నాను, పెళ్లి చేసుకుంటాను. బ్యాండ్ బుక్ చేసేస్తాను, బుక్ చేస్తాను. డీజే డీజే సరే. బల్లిదానావే అవల బామో బల్లిదానావే అవల బామో అతవారే ఊరే
నడుపుతానే అవులు బామ కుదురించి నడుపుతానే కదిరించి నడుపుతానే ఒలి బామ కుదురించి నడుపుతానే అవులు బామ కుదురించి నడుపుతానే నీ ఎవరినో నీకు తెలియదురా నీవెవరు నాకు ఎలా తెలుస్తుంది కాదు నువ్వెవరు నాకు ఎలా తెలుస్తుంది నీ ఆధార్ కార్డు ఎట్లా ఇచ్చావా లేకపోతే నీ రేషన్ కార్డు చూపించావా కావాలా పప్పు ఎవరనుకున్న బురోరి బోరి జాలారి ఏమనుకున్న బుర జాలారి ఎవరనుకున్న ఎవరనుకున్న బురోరి బోరి జాలారి ఏమనుకున్న జాలారి ఎవరనుకున్న వాళ్ళు కామరము ప్రజలారి నేను వెళ్ళిపోతాను ప్రజలారి నీ ఒళ్ళు నీ పొకరా ప్రజలారి నేను తించుతాను ప్రజలారి ఎవరనుకున్నవురా ప్రజలారి ఎంత మాట్లాడినవు ప్రజలారి ఎంత మాట్లాడినవు ప్రజలారి అమ్మా అలా శాంతించు 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 శాంతించమ్మ అలా కూర్చోమ్మ ఏడు చేస్తారండి అవునరా అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ నువ్వు వెనక్కి నువ్వు అమ్మా అలా అమ్మా అమ్మా తెలిసింది అమ్మా మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి నీ కేటకాలు కడుక్కో కోరుకో 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 అమ్మా నాకు ఓ నాకిరా అమ్మవారు నాకు అల్లే నాకు అంటుంది అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అయితే అలా కూర్చో అమ్మా అలా కూర్చు అమ్మా అమ్మ అమ్మ అది అది అమ్మా మహాతల్లి నేను మూర్ఖుణ్ణి ఒక చెంప కొడితే పాలు ఒక చెంప కొడితే నీళ్ళు అక్కడ కొడితే ఉట్టు మందే అమ్మా నీ కేటకాలు అడుగు ఎన్ని కొమ్ములు నాకు ఒక్క కొమ్మే ఉంది ఏడు కొమ్మలు ఏంటంటే కోడి పుంజ అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా ఎంత ఎంత పుంజు కొన్నాను ఎంత అయిపోయా ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పట్టు చేరలేదు అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు తెలుసు కానీ ఎన్ని తిట్ల రాదు మరి ఎందుకు తిన్నాడు తల్లి పోనీ 7 తిన్నది బాగుపడి పండు 7 3 ఆపులు బతికిలో అమ్మా ఇంకేటకాలు అడుగు అమ్మా ఏమేక పడపలంటే తోమరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొప్పల ముక్కలు వేస్తామే దాన్ని ఏకాకు పడపలు అంటారు పని చేయరా నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తాను ఆ వండుది నువ్వు జుర్రి నువ్వు రాకే ఆ డబ్బు చదివి అలాగేనండి నైట్ డ్యూటీ అమ్మా అలా శాంతించు శాంతించమ్మ అలా కూర్చోమ్మ ఏడు చేస్తారండి అవునరా అమ్మా మహాతల్లి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ నువ్వు వెనక్కి నువ్వు అమ్మా అలా అమ్మా అమ్మా తెలిసింది అమ్మా మహాతల్లివి దేశాల మీద దేవి రాజ్యాల మీద రంభ మహాతల్లి గ్రామదేవత అమ్మవారివి నీ కేటకాలు కడుక్కో
కోరుకో 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 అమ్మా నాకు ఓ నాకిరా అమ్మవారు నాకు అనలే నాకు అంటుంది. అమ్మవారు అలా కూర్చుని పెట్టరు అయితే అలా కూర్చోయి అమ్మా అలా కూర్చు అమ్మా అమ్మ అమ్మ అది అది అమ్మా మహాతల్లి నేను మూర్ఖుణ్ణి ఒక చెంప కొడతా పాలు ఒక చెంప కొడతా నీళ్ళు అక్కడ కొడితే పుట్టు మందే అమ్మా నీకేటి కాలం అడుగు ఎన్ని కొమ్ములు నాకు ఒక్క కొమ్మే ఉంది. ఏడు కొమ్మలు ఏటంటే కోడి పుంజ అమ్మ బొబ్బుల్లో కొన్న 9 నెలలు నిల్లమా ఎంత ఎంత పుంజు కొన్నాను ఇంత అయిపోయా ఏ పెట్టారు కదా వెళ్ళిపోతే పుంజు ఇంటి పట్టు చేరలేదు అయితే ఆ పుంజు తిన్నాడు తెలుసు తెలుసు కానీ ఎన్ని తిట్టే మరి రాదు మరి ఎందుకు తిన్నాడు తల్లి పోనీ 7 తిన్నది బాగుపడి పండు 3 ఆపులు బతికిలో అమ్మ ఇంకేటి కాళ్ళు అడుగు అమ్మా ఏమేకా యాకాకు పడపలంటే తామరాకు తెచ్చి పైన ఆర్ధంబర వేసి కొబ్బరి ముక్కలు వేస్తామే దాన్ని ఏకాకి పడపలు అంటారు. పని చేయరా నువ్వేం చెయ్యొద్దు కానీ ఆ మీద కొబ్బరి మొక్కలు తినేస్తాను ఆ వండుది నువ్వు జుర్రి అదే పని నాకే ఆ డబ్బు చదివి అలాగేనండి నైట్ డ్యూటీ మరి ఇంకెందుకు అమ్మా అమ్మా అవునమ్మా ఇవాళ అప్పుడు మొర్రాట ఎక్కడ దొరుకుతుంది ఇవాళ ఎలా దొరుకుతుంది కావాలని ఇప్పుడు ఎలా వస్తుంది పేరెంటలా ఏ పేరెంటలా బాల పేరెంటలా నర్సరీపేట పేరెంట్ అనుకోండి అమ్మ నర్సరీపేట దోల పేరెంట్ అనుకోండి అవునమ్మా నా తెలియకడుతాను కానీ ఆవిడ ముర్రాట పోయొచ్చా ఈవేళ 3 రోజులు అమ్మా అదిగో పేరెంటల్ వచ్చింది అమ్మా అమ్మ ముర్రాట పోయి పేరంటారు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో అప్పన్నట్టు తావు కట్టండి అక్కడ పెట్టండి ముళ్ళు పెట్టండి పళ్ళు పెట్టండి పీకెత్తాడు అప్పన్న కదా ఆ మాత్రం చేయలేదు కదా మరి అదే ముర్రాట పోయి ముర్రాట దించు పోసే ఇదే ముర్రాట ఎలా దించింది ఇదో వెరైటీ దించాడు కొంది ఎవరైనా ముర్రాట తెచ్చి ఇలా పట్టుకొని వచ్చి ఈవిడైతే అన్ని తగులుతాను అంటే మెడలను శతమానము చూసావా మెరడు అన్ని తగులుతాను కదా పండి పోసే ఏటా ముర్రాడిపోయాడు ఇలా మా ఊరు సాగుకురా మలగా సోడ కొట్టేదనుకో ఎవరైనా సోడ కొట్టి తల కొడతారు తెలుసా ఇక్కడ పెట్టుకొని కొడతారు కానీ ఆవిడ అక్కడ పెట్టదు ఇక్కడ పెట్టుకొని అదే అమ్మ జారదు దొందరిపోతుంది అదే సైకిల్ చూపి పెట్టుకుంటుంది అనుకో ఇంకా సౌండ్ వస్తుంది కొలాయి పైపు తెచ్చి నోట్లు పెట్టి కొంత చక్కగా పోయేది అమ్మవారు అదే నీకు అలవాటు మందమ్మడము పట్టిన సోపా అమ్మా మహాతల్లి ముర్రాట పోస్తాం అమ్మా నీకు ఇంకేటి కావాలి అడుగు అమ్మా పాగడలా ఈ సేర్లోనే ఎంత దశ ఏడు దులుపుతానవా కదా చెత్త దులుపుతానవా ఏటి నీ అత్తకి ఏడు పట్టించింది అలాగే వేసావా కాదు
అది వేసావా నీకు బుద్ధి బుర్ర ఉందా అది అది కనబడుతుందా అమ్మవారికి అంచు ఎర్రగుంది కనిపించుకుంటుంది అది బొమ్మన పెడతాను కొనను బొక్క చీర ఆ చొక్క చీర బాగా బాగా అమ్మా చెల్లె ఒక మాట అరే మరి నీకు బతుకు లేదు అక్కడ కొట్టింది దెబ్బ అమ్మవారికి వేసిన పాగడ నువ్వు కొమ్మొచ్చా నేను అమ్మవారిని అడుగుతాను నువ్వేం భయపడక అలాగే అమ్మవారి దగ్గర కూర్చో కూర్చో అన్నయ్య నాకు నీకు నాకు నీకు అది లేదు దేవుడికి బుర్రలేదటే అందరికి నీకే పడమెట్టు లేకపోయా మా పువ్వులు కూడా నీకు బుర్ర ఇక అలా కూర్చొని అమ్మవారిని సాంప్రదాయంగా అడుగు అవుతుంది కూర్చో అలా కాగానే అమ్మవారి మెల్లమే కూర్చో మరి ఇటు అమ్మవారి దూరం కూర్చో కాళ్ళ తగలకూడదు వేడి కలిపి వేడి నీకలే వేడి అమ్మా మహాతల్లి దేశాల మీద రాజ్యాల మీద అమ్మ అమ్మా ఆవిడ మా చెల్లెలు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది అమ్మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది ఎంతవరకు లేదు పిల్ల పక్కల ఎంతమంది తోళ్ళను అంత తాటలు అయితే వేసుకుంటే మొత్తం అయిపోయినా తీసుకెళ్ళడా అక్కడ 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 అయితే మొత్తం సక్కుపెట్టు సొంతడు అంత మొత్తం టెస్ట్ చేస్తాడు అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఈ చేతుల మీద ఏటన్నాడు నేను పడుకున్నా లేదైపోయామన్నాడు ఆయనకి ఇంకా ఫీజు అందలేదు అవునమ్మా మన దాసుడి దగ్గరికి వెళ్ళా కదా పాకి వస్తా రిజం దాసుడా మంచుడా దాసుడేమో తీసుకెళ్ళిపోయి నన్ను ఎందుకు రావద్దేనండి ఎప్పుడు బయట బయట చూసి జడిచిపోతాను ఆ గదిలోనా పొగే ఆయన కనిపించిందా అదేదో పొల్ల ఉంటుంది ఆ పొల్ల ఏలపడద్ది అది ఏలబడ ఉంటుంది అది ఎప్పుడు కదా అప్పుడు అన్నయ్య 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 పట్టుకొని అంటే మొత్తం ఎందుకు తడబడుతుందా ఇవన్నీ అంటే ఏ రోమానికి ఏ పోత ముందో శిలం ముందో చేతికి ముందో వెనక్కి కొట్టాడు అక్కడ కొడతాట ఈ 8 దెబ్బకేదట ఇది బ్యాండ్ కొట్టాడా అవునమ్మా ఆయన పండించారట పండించాడు ఆయన చిన్న పండు చిన్న పండు ఆ పండుగకి లేట్ చేస్తాం నీ క్లాస్ లో ముంచవా నా క్లాస్ ఎవరో నరకొచ్చిందా వస్తుందా ఆర్గించినది అది ఆర్గిస్తే ఆ దాసుడికి బుర్రలే కానీ అంత చిన్న పళ్ళు నీకట్ట వాడతాయి దాసు వచ్చాడు దాసుడి బుర్ర ఆ దాసుడు కాదు ఆ దాసుడు ఏటో ఏటో మరి నీకు చాలా వేటి కానీ అమ్మవారు అవి ఇవి నీకు ఇచ్చేది మరి అమ్మవారికో కాదు నువ్వు వెనక్కి ఎట్టు కొంత పెట్టి అవునా నీకడ పెద్ద ఇది ఉందా నీకడ ఆ తప్పుకు నువ్వే ఎట్టుకెళ్తావు అమ్మవారి కాడ తప్పుకు నీ తప్పుక పెద్దదే కాదు మన నీ పెళ్ళైన చెయ్యట్లేదు నేను ఎత్తు తప్పుకో ఎంత తప్పుకో అవును 2 మంతులు చేయించాను అన్నాడు ఎత్తు మంతులు 2 ఎత్తు మంతులు ఒక ఎత్తు తబుకు కూడా చేయించాను నీకే చాలువా
అమ్మవారు అడుగుతాను అన్నయ్య నేను మాత్రము 2 తెచ్చాను రా కొబ్బరికాయలు తెచ్చినాను ఏ కొబ్బరికాయలు కానీ పీస్ తీయలేదు మన అప్పని గుణప రెడీగా ఉంది మన పట్టప్పని గుణప రెడీగా ఉంది ఇక గుణపత్ర పొడిచాడు అనుకో తెగబడిపోద్ది కొబ్బరికాయ పీస్ మొత్తం వచ్చేద్ది అమ్మా నీకేటి కల అడుగు అవును దమ్ములో డేట్ వెళ్ళాడు అక్కడ కొట్టిన దెబ్బ దమ్ములో డేట్ చెయ్యాలో సిరిమాన పండుగ చేస్తామనుకో సిరిమాన పండుగ చేస్తామనుకో ఆడు ఎక్కడ ఉండాలి మాను శివరు మాను మరి కింద వేదుకున్నది మరి ఇక్కడ ఎక్కడ మీదకి ముందు ఇక్కడ ఎక్కి ఆడికి ఎక్కిన తర్వాత ఒక అద్దం పట్టుకొని కత్తి పట్టుకొని కర్ర కట్టిలా పగలగొడాను అయితే అవునమ్మా నాకు తెలియక దమ్మలో డేట్ చేయాలి దండకం చెప్పాలి కదా శంఖ మోదాలి ఆడు కోడి పొరలు తినడం అడే చేయలేడు వంట సారావు కాదమ్మ మమ్మక్క దైవంబు మహంకాళివమ్మ అల్లమన గల్లమన పామున లేరన పుట్టుకల చావులో పొరటాల కాయం ఏకంత లేనది జీవంత లేనమ్మ నమస్తే 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 అమ్మ పాగడాల మీద అమ్మవారు పరహున రామమ్మ అమ్మవారు అమ్మ పాగడాల మీద అమ్మవారు నువ్వు పరహున రామమ్మ అమ్మవారు అమ్మ పాపలంతా కూడు అమ్మవారు నీకు పయ్యాడనే సరే అమ్మవారు అమ్మ నర్సలపేట గ్రామంలో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మ రాజాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మ దేశాది వీధుల్లో అమ్మవారు నువ్వు పరిగెత్తి రామమ్మ అమ్మవారు అమ్మవారికి ఇంకేదో తక్కువైంది ఆవిడని అడుగుతా మీరు బాధపడకండి అమ్మా మహాతల్లి నీకు ఇంకేడు తక్కువైంది ఎత్తాలా ఆగా బాబు అప్పన్న గారు మరి ఏమనుకోగానే జేసీ పెట్టి తీసుకురండి అమ్మవారిని ఎత్తలట జేసీ పెట్టి బాగొడగలగానే ఎదురు తిరిగిస్తారు అమ్మా మహాతల్లి పడుకోలా ನಾವು ರಾರಿಟು ಅಮ್ಮ నా డబ్బులు ఏవిరా నా సొన్నయ్యేది వాడకని ఎక్కువైపోయి నా సొన్నయ్యేది నాకు కావాలిరా
డప్పులు నా మేళలు నా సన్నాయిలు నాకు కావాలి రా రా నీ పేక్ కొరికేస్తున్నావు రారా నువ్వు అటేం వెళ్తున్నావురా నా గుడి ఎటు ఉందిరా ఖాళీ చూడు ఏంటి ఏంటి నువ్వు రా మర్యాదగా రారా స్వచ్ఛమైన తల్లిని తెల్లగా చేస్తాను తెల్లగా చేస్తుంది ఏంటి కేంద్రంకి ఇవ్వాలా తీజికి చేస్తాను ఎర్రసేసి బొట్టు పెట్టుకుంటాను రా రారా నువ్వు రారా పెళ్లి చేసుకుంటున్నా నువ్వు ఎవడు మాట అన్నావు ఏ బస్ స్టాండ్ అమ్మ మహాతల్లి నన్ను మన్నించు ఏదో తప్పు చేశాను నన్ను మన్నించు నన్ను మన్నించమనుకో మా ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకోండి వదలలేదు అమ్మ పూజ చేసుకోండి కలకాలం నీ పాద పూజ చేసుకుంటున్నామ్మా అమ్మ నీ పాద పూజ చేసుకుంటుంది సంవత్సరం కోసారి చీర జాకెట్ చూపిస్తారమ్మా అమ్మ పప్పు అయిపోయింది మన్నించు ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా